మహిళలు చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రేణుగుంట ఎంపీడీఓ రవిచంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చక్రపాణి అంగన్వాడీ ఆశా వర్కర్స్ మహిళలు పాల్గొని రేణిగుంటలో సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీసు అధికారులు, మహిళా సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రేణుగుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, రక్షణ చర్యలపై వివరంగా అవగాహన కల్పించారు. మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా స్త్రీ రక్ష పోర్టల్, శక్తి టీం సేవలు, అత్యవసర సేవలైన 100-112 నెంబర్ల వినియోగంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. మొబైల్ యాప్ల ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయొచ్చని, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను వినియోగించుకోవాలని తెలిపారు. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ నియంత్రణలో భాగంగా మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారుల భద్రతపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సన్నిహితంగా ఉండి వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలని, ఎటువంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని భద్రతా చర్యలపై చర్చించారు. అలానే ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, మా మహిళా పోలీసు వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. మా మహిళా పోలీసులు అలానే అధికార సభ్యులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నమస్సుమాంజలి. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే చట్టము చాలా మనకి పార్లమెంట్ చాలా చట్టాలు చేస్తుంది. అవి గ్రామ లెవెల్లో ప్రజలకి చేరాలి. మన డాక్టర్ గారు చెప్పారు. రూట్ లెవెల్లో ఎవరు ఉంటున్నారు? ఆశా వర్కర్స్. ఆశా వర్కర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆమె ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి ఇంటి మనిషితోటి మాట్లాడుతుంది. ఆ ఇంట్లో మంచి తెలుస్తుంది, చెడ్డ తెలుస్తుంది ఆమెకి. ఆమె సస్టైనబిలిటీ, మంచి కుటుంబం, మంచి జీవన ప్రమాణాలు కలిగిన కుటుంబాలు ఏర్పడే విధంగా ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో శక్తి యాప్ గురించి, 112 గురించి, ఎమర్జెన్సీ కాల్ 112 గురించి, మరియు LHMS దొంగతనాల నివారణ గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఇలానే రేణిగుంట మండలంలో ఇంకా 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 2 కార్యక్రమాల ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ అవగాహన కార్యక్రమం పూర్తి స్థాయిలో చేసిన వాళ్ళంగా చేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్పబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రేణిగుంట మండల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నమస్సుమాంజలి. ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ మహిళా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రేణిగుంట మండలంలో మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రేణిగుంట ఎంపీడీఓ గారు, గవర్నమెంట్ పిహెచ్సి డాక్టర్ చక్రపాణి గారు, సిడిపిఓ కృష్ణవేణి గారు, ఎస్ఐ ధర్మారెడ్డి గారు, ఇన్స్పెక్టర్ జయచంద్ర గారు, మరియు అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, మహిళా పోలీసులు మరియు ఇతర అధికార, అనధికార మహిళలు, మీడియా మొత్తం కూడా పాల్గొనడం జరిగింది. మనకి మహిళలపై జరుగుతున్న నేరాలు, దాని నివారణ అనే దాని అవగాహన కార్యక్రమంలో ఈ వక్తలందరూ కూడా మాట్లాడటం జరిగింది. గృహహింస, వరకట్నం, వేధింపులు,
స్త్రీలపై జరిగే దాడులు, చిన్నారులపై జరిగే దాడులు, మాదక ద్రవ్యాల వినియోగము, వాటి ప్రభావం కుటుంబంపై, వాటి ప్రభావం, వాటి నివారణ అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీస్, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, వీళ్ళు నిత్యము ప్రజలతో మమేకమై వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళ ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ కార్యక్రమాలపైన, ఈ మహిళలపై చిన్నారులపై జరిగే దాడుల పట్ల మరియు ఈ గాంజా యొక్క దుష్ప్రభావాలపైన అవగాహన కల్పించే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడం జరిగింది. దీనివల్ల